నెల్లూరు జిల్లా లీడర్ల కామెంట్లపైన మంత్రి నారాయణ సీరియస్ అయ్యారు. కూటమిలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కూటమిలోని కొందరు నేతల ప్రకటనలు అధిష్టానానికి ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రభుత్వంలోని శాఖలపై చేస్తున్న కామెంట్స్ ఆందోళనకరంగా ఉంటున్నాయి. ఈ మధ్య నెల్లూరు సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని మంత్రి పట్టించుకోవడం లేదంటూ హాట్ విమర్శలు చేశారు. దీనిపైన జిల్లా మంత్రి నారాయణకు మంత్రి నాదెండ్ల ఫోన్ చేశారు. కూటమిలో తాము ఉన్నామా లేదా అని ప్రశ్నించారు. ఇదంతా మీరే చేస్తున్నారా అని అడిగినట్టు తెలుస్తోంది. దీనిపైన జిల్లా నేతలతో మంత్రి నారాయణ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్గా మారుతోంది. అసలు పార్టీ మీటింగ్లో నారాయణ ఏమన్నారు? ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకుంటూ ఎన్డీఏ పార్టీలను ఇరకాటంలో పెడుతున్నారు. ఇది పార్టీ అధినేత సీరియస్గా తీసుకున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, దీని మీద నేను డిస్కషన్ చేయను. ఎవరు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వద్దు. దీనిపైన పార్టీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా మాట్లాడద్దు, లేదా పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి. పార్టీ ఆఫీస్ నుంచి డేటా పంపించి మాట్లాడమంటే మాట్లాడండి. ఎవరికి వాళ్ళు ప్రిసైడ్ చేసి ఇవ్వద్దు. ఇప్పుడు చాలా మందిని వివిధ కేసులో అరెస్ట్ చేశారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. వీటిపైన కూడా ఎవరు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. గతంలో ఇలాగే ప్రతి విషయంపైన మాట్లాడిన వాళ్ళు 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారని గుర్తు చేశారు. మీరు కూడా ఇలా మాట్లాడితే మనం కూడా 11 సీట్లకు పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎం చాలా క్లియర్గా క్యాబినెట్లో ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. చట్టం దానిపైన అది చేసుకుంటుంది. సొసైటీలో అరాచకం ఉంచకూడదు. ప్రజా పరిపాలన స్మూత్గా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి, లేకుంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికీ వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందుకే ఎవరిని అరెస్ట్ చేసినా మాట్లాడడం లేదు. అదే లాస్ట్ గవర్నమెంట్లో అరెస్ట్ చేసుంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పెద్ద రచ్చ చేసేవాళ్ళు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు వావ్ అని స్పందించారు. సీఎం ఎమ్మెల్యేలకి క్యాబినెట్ వాళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవ్వరూ ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం. పార్టీ ఆఫీస్ లేదా మేం చెప్తాం, లేదంటే పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారు అని హెచ్చరించారు. ఎన్డీఏ గవర్నమెంట్ 3 పార్టీల కలయికతో వచ్చిందని నారాయణ గుర్తు చేశారు. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారమే ఉదాహరణగా నారాయణ చెప్పుకొచ్చారు. 3 పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. 3 పార్టీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లోటుపాట్లు వస్తూ ఉంటాయి. నేను కాకినాడ ఇన్ఛార్జు మంత్రిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ నేతలతో వాళ్ళు ఘర్షణ జరుగుతోంది. నా పని ఏందంటే అక్కడ పరిస్థితులు చక్కదిద్దడమే. వర్మ చాలా దూకుడు ఉన్న వ్యక్తి. ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఆయన స్థానంలో పవన్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కూటమి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అతన్ని జీరో చేశాం. కలిసి ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పాం. పార్టీ మాట్లాడాలంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు అని చెప్పాం. ముఖ్యమంత్రిని పిలిచి నా ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇవాళ నుంచి నువ్వు మాట్లాడడం లేదు, లేదంటే నువ్వు వారి మీటింగ్స్కి వెళ్ళొద్దని చెప్పారు. సూపర్ 6 పైన జరిగిన ఇంటింటి ప్రచారంలో కూడా తననే పిఠాపురం వెళ్ళాలని ముఖ్యమంత్రి చెప్పారని నారాయణ తెలిపారు. ఇది ముఖ్యమంత్రి ఆలోచన, పార్టీ ఆలోచన. 3 పార్టీల కలయిక. ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవద్దు. నేను సహించను. నేను ఎలాంటి వ్యక్తినో అందరికీ తెలుసు. చాలా స్మూత్గా ఉంటా, అవసరమైతే చాలా రఫ్గా మారుతా, ఎవరిని లెక్క చేయను అని చెప్పారు. ఈరోజు నన్ను పార్టీలో నిలదీసేలా చేశారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు అని నన్ను ప్రశ్నించారు. నేను ఒకటే చెప్పా, మంచిగా ఉండాలి అని కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవ్వడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు.
జనసేన నాయకులతో తరచూ సమావేశాలు జరుగుతున్నాయని, వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. వారానికి ఒకరోజు మనోహర్తో కూర్చుంటాం. 15 రోజులకో 20 రోజులకో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చిస్తారు. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇవన్నీ వివాదాలు ఉండొచ్చు. అలా కూర్చొని మాట్లాడుతూ పరిష్కరించుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు జనసేనలోని నెంబర్ 2 నిన్న ఫోన్ చేశారు. మేం ఎన్డీఏలో ఉన్నామా అని ప్రశ్నించారు. మీరేం చేస్తున్నారు నారాయణ గారు అని అడిగారు. నా డిపార్ట్మెంట్ని డిఫేమ్ చేస్తారా అని నిలదీశారు. మీ డిపార్ట్మెంట్ పైన నన్ను మాట్లాడమంటారా అని అడిగారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని నన్ను ప్రశ్నించారని చెప్పారు. అంత అవసరం ఏముంది అని అన్నారు. చాలా చక్కగా టౌన్ ఉంది. నెల్లూరు బ్రహ్మాండంగా ఉంది. 4 కోట్లతో సీసీ కెమెరాలు శాంక్షన్ అయ్యాయి. వాటితో మరింతగా సిటీ సురక్షితమవుతుంది. ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండే వాళ్ళని పట్టుకొని పెట్టుబడులు తెస్తుంటే సీఎం వెరీ హ్యాపీ. కానీ జిల్లా రాజకీయాలు వచ్చేసరికి మాట్లాడాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకు అలా చేసుకుంటున్నారు? నేను కూడా అరవగలను, తిట్టగలను. దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలకి సేవ చేస్తే ఓట్లు వేస్తారు, తిట్టే వాళ్ళను కాదు. నాకు పార్టీలో గౌరవం ఉంది. నారాయణ ఎవరి జోలికి పోడు, ఆయన పని తాను చేసుకుంటూ పోతాడని పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాడు అని. పార్టీ అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. నెల్లూరు సభ గురించి కూడా సీఎం మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం బాగాలేదు. మీరు ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. ఐ విల్ క్యాప్చర్. ఒకరిపైన ఒకరు తిట్టుకోవడం బాలేదు. అందరికీ చాలా లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేయండి అని నేతలకు నారాయణ హితబోధ చేశారు.